హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఈ వీడియోలో మనం రిపోర్టెడ్ స్పీచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా అసర్టివ్ టైప్ గురించి మాత్రమే. ఈ టోటల్ వీడియో అనేది ఓన్లీ అసర్టివ్ టైప్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. రిమైనింగ్ వెరైటీస్ అనేవి అంటే అవి ఇంట్రాగేటివ్స్ కానీ, ఇంపరేటివ్స్ కానీ, ఎక్స్క్లమేటరీ కానీ లేదా ఆప్టేటివ్ కానీ ఇవన్నీ కూడా అంటే సపరేట్ వీడియోస్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో కేవలం అసర్టివ్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీనికి ముందు అసలు వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు రిపోర్టెడ్ స్పీచ్ని ఎలా కన్వర్ట్ చేయాలి అని మాట్లాడే ముందు అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటో చూడాలి. అండ్ అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటో కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది అసర్టివ్ టైప్ గురించి కదా. సో అప్పుడు అసర్టివ్ అంటే ఏంటో కూడా చూసుకోవాలి. ఫస్ట్, వాట్ ఈస్ రిపోర్టెడ్ స్పీచ్? అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. రిపోర్టెడ్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అని కూడా పిలుస్తాం. ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ నథింగ్ బట్ రిపోర్టెడ్ స్పీచ్. దీన్ని రిపోర్టర్స్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. ఎందుకనంటే రిపోర్టర్స్ పని ఏంటి? ఒక చోట జరిగినటువంటి విషయాన్ని ఇంకొక చోటికి క్యారీ చేస్తూ ఉంటారు. అంటే ఒక చోట జరిగినటువంటి సంఘటనల్ని, ఆ ఇన్ఫర్మేషన్ని వేరే వ్యక్తులకి వేరు చోట్లకి ఫార్వర్డ్ చేయడానికి వాళ్ళు ఈ రిపోర్టెడ్ స్పీచ్ని ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని దీన్ని రిపోర్టర్స్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఇప్పుడు అసలు రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్, ఏ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఈ ఏ అనేటటువంటి వ్యక్తి బికి ఒక విషయం చెప్పాడు. ఈ బి అనే వ్యక్తి మనకి ఈ వేరే చోటుకి వెళ్ళి ఆ యొక్క న్యూస్ని పాస్ చేస్తాడు. మన అలవాటే కదా, ఒక చోట విన్న విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పకపోతే మనకి పట్టు ఉబ్బిపోద్ది. ఓకే, అది న్యాచురల్గా ఉన్న క్వాలిటీయే మనకి. సో కంపల్సరీగా ఒక చోట ఏదైనా విషయం తెలిసింది అంటే కంపల్సరీగా వేరే వ్యక్తులకి చెప్పాల్సిందే, లేకపోతే చాలా కష్టం, డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ చెప్పేటటువంటి విధానాన్ని మనకి రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి డైరెక్ట్ వే అండ్ రెండవది ఇండైరెక్ట్ వే. ఓకే, అసలు ఈ డైరెక్ట్ వే అంటే ఏంటి, ఇండైరెక్ట్ వే అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్లో ఎగ్జాంపుల్ ఉంది చూడండి. హీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ అన్నాడు. ఇప్పుడు హీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ అన్నదాన్ని డైరెక్ట్ స్పీచ్గా చెప్తూ ఉన్నాం. ఎందుకని అంటే అతను చెప్పాడు ఐ ఆమ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నాను అని అతను చెప్పాడు అని చెప్తూ ఉన్నాం. అంటే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి విషయాన్ని వేరే వ్యక్తి తను ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్ అదే కాపీ పేస్ట్ చేస్తాడు. ఓకే, తన యొక్క డైలాగ్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయడాన్ని మనం ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తాం. ఓకే, అలాంటి వాటిని మనం ఇక్కడ కొటేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఇలా కొటేషన్స్ మధ్యన తను అంటే ఒరిజినల్గా ఎవరు చెప్పారో ఆ డైలాగ్ని మనం కొటేషన్స్ మధ్యలో చెప్పడం జరుగుతుంది. దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. అలా కాకుండా అంటే మాట్లాడిన వ్యక్తి యొక్క యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్ కాకుండా మన సొంత మాటల్లో వేరే వ్యక్తి యొక్క విషయాన్ని థర్డ్ పర్సన్కి ఫార్వర్డ్ చేయడాన్ని ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అది ఎలాగో చూడండి. హీ సెడ్ హీ వాజ్ హంగ్రీ. హీ సెడ్ దాట్ హీ వాజ్ హంగ్రీ. ఇక్కడ దట్ అనేది మనకి ఇక్కడ కొటేషన్స్ బదులుగా యూజ్ చేసినటువంటి కంజంక్షన్. ఆల్ రైట్, ఇప్పుడు ఇదంతా ఎలాగో అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అసలు మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని చూస్తే హీ సెడ్ దాట్ హీ వాజ్ హంగ్రీ, అతను ఆకలిగా ఉన్నాడని చెప్పాడు. డైరెక్ట్ స్పీచ్లో చెప్పామనుకోండి, హీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ అన్నాం అనుకోండి, అంటే అతను అన్నాడు అతనికి ఆకలిగా ఉంది అని. అంత ఇంపాక్ట్ ఉండదు ఈ సెంటెన్స్కి, డైరెక్ట్ స్పీచ్కి. కానీ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది చాలా క్లోజ్ టు హార్ట్ అండ్ చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది, అంటే ఆ ఫీల్ని జనరేట్ చేస్తుంది అనమాట ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, సో ఇలా మీకు ఒక ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్ మెథడ్లోను అండ్ ఇండైరెక్ట్ గాను క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేప్పుడు ఫాలో అవ్వాల్సినవి ఏంటంటే, ఇట్ యూజువల్లీ చేంజెస్ టెన్స్ మార్చాలండి. డైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు టెన్స్ని మార్చాలి, నెక్స్ట్ ప్రొనౌన్స్ని మార్చాలి. డైరెక్ట్ స్పీచ్లో వాళ్ళు వాడినటువంటి ప్రొనౌన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చేసరికి ప్రొనౌన్స్ చేంజ్ అనేది జరగాలి. అదేవిధంగా టైం ఎక్స్ప్రెషన్స్
టైం ఎక్స్ప్రెషన్స్ అంటే వీళ్ళు చెప్పేది ఒక టైంలో మనం ఫార్వర్డ్ చేసేది ఇంకొక టైంలో అవుతుంది. సో అలాంటప్పుడు మనం టైం ఇండికేట్ చేసేటటువంటివి లేదా ప్లేస్ ఇండికేట్ చేసేవి అలాంటివన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో ఇండైరెక్ట్ స్పీచ్కి ఇవన్నీ మనం చేయాలి. అండ్ ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి? అసలు అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వాక్యం, ఒక సెంటెన్స్ ఒక వ్యక్తి యొక్క ఐడియాస్ని కానీ లేదా ఒపీనియన్ కానీ లేదా ఒక ఫ్యాక్ట్ని కానీ మనకి విషయాన్ని తెలియజేస్తుంది అనుకోండి, దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఈ అసర్టివ్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి తర్వాత వర్బ్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, అండ్ లాస్ట్లీ ఇంపార్టెంట్గా ఫుల్ స్టాప్ అనేది కూడా ఉంటుందండి. సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేటటువంటి సెంటెన్సెస్ని మనం అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మీరు అసలు ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ పరిస్థితిలో ఉంది, ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్లో ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ముందు సెంటెన్స్ని ఐడెంటిఫై చేస్తేనే మీకు ఏ రూల్ అప్లై చేయాలనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం అంతా మాట్లాడేది అసర్టివే, సో అసర్టివ్ సెంటెన్సెస్ ఉంటాయి. కానీ మీకు క్వశ్చన్ పేపర్లో అసర్టివ్ లేదా ఇంపరేటివ్ అని చెప్పడు, మీరు దాన్ని గుర్తించాలి. అలాంటప్పుడు అసర్టివ్ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది లేదా ఇంపరేటివ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, అసర్టివ్ సెంటెన్స్ అనేది గుర్తులు ఏంటండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందండి. గుర్తుంచుకోండి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది ఆ సెంటెన్స్, వేరే అదర్ పంక్చువేషన్ అనేది ఉండదు. దానిపైన మీకు కొటేషన్స్ కనిపిస్తాయి, అది వేరే విషయం. రూల్స్ ఫర్ చేంజింగ్ అసర్టివ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఒక అసర్టివ్ సెంటెన్స్ని మీరు రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చాలి అంటే కొన్ని మీకు ఇక్కడ 5 రూల్స్ చెప్పబోతున్నాను. ఈ 5 రూల్స్ని ఫాలో అయితే మీకు అసర్టివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి అంటే రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చేయచ్చు ఈజీగా. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ రూల్ నెంబర్ 1, రిమూవ్ కొటేషన్ మార్క్స్ అండ్ యూజ్ లింకర్. ఓకే, మీకు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొటేషన్ మార్క్స్ని రిపోర్టెడ్ స్పీచ్లో యూజ్ చేయకూడదు. మీకు డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్స్ కనిపిస్తాయి కదా, ఇలా డబుల్ కోట్స్ అంటే డైలాగ్ని మధ్యలో, డైలాగ్కి ముందు వెనకాల కొటేషన్స్ అనేవి ఉంటాయి, ఒరిజినల్ డైలాగ్కి ముందు వెనక. ఆ కొటేషన్స్ని మనం రిమూవ్ చేయాలి, యూజ్ చేయకూడదు. దాని బదులు ఏం వాడాలి, కొటేషన్స్కి బదులు మనకి అసర్టివ్ సెంటెన్స్ కనుక దట్ అనే కంజంక్షన్ వస్తుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ డైరెక్ట్ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూస్తే షీ సెడ్ అన్నాడు. ఈ షెడ్ తర్వాత ఏమున్నాయి, కొటేషన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ కొటేషన్స్ అనేవి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉండకూడదు. ఇక చూడండి ఎలా ఉంటాయో, షీ సెడ్ దట్ అనే కంజంక్షన్ యూజ్ చేసాం. షీ సెడ్ దట్ అనే కంజంక్షన్ వస్తుంది కొటేషన్స్ బదులు, అప్పుడు మీకు ఈ కామా కానీ ఈ కొటేషన్స్ కానీ కనిపించవు. అండ్ తర్వాత మీకు ఈ ఒరిజినల్ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం కొటేషన్స్ గురించి ఏం చేసాం, కొటేషన్స్ని దట్ అనే కంజంక్షన్తో రీప్లేస్ చేయాలి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ దట్ కెన్ బి సమ్ టైమ్స్ ఒమిటెడ్. అంటే మోడర్న్ ఇంగ్లీష్లో దట్ అనేది కొన్నిసార్లు ఒమిట్ చేయొచ్చు, దట్ లేకపోయినా సెంటెన్స్ అనేది వెళుతుంది కొన్నిసార్లు, కానీ మనం ఇక అది ఇన్ఫార్మల్ స్టైల్ ఆఫ్ యూజ్ అవుతుంది. ఓకే, బట్ ఇన్ ఎగ్జామ్స్ ఆల్వేస్ ఇంక్లూడ్ దట్. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు ఫార్మల్గా రాస్తారు, దాంట్లో దట్ అనే కంజంక్షన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి అని అంటాను. సో మనం రూల్ నెంబర్ 1లో ఏమో నేర్చుకున్నాం, ఈ కొటేషన్స్ బదులు దట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. రైట్, నెక్స్ట్ రూల్ నెంబర్ 2, చేంజ్ ద టెన్స్ ఆఫ్ ద వర్బ్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇప్పుడు మనకి సెకండ్ రూల్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే టెన్స్ చేంజ్. మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది టెన్స్ చేంజ్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. కన్ఫ్యూజ్ అయ్యారు అంటే మీకు అది మార్క్ పోతుంది. ఎందుకంటే టెన్స్ కన్వర్షన్లో మీకు లాజికల్గానే ఉంటుంది, ఆ లాజిక్ని మీరు ఐడెంటిఫై చేయాలంతే. టెన్స్ చేంజ్ అనేది ఎప్పుడవుతుంది, రిపోర్టింగ్ వర్బ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ పాస్ట్ టెన్స్. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి, రిపోర్టింగ్ వర్బ్ అంటే దీన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారండి, దీన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఓకే, సో కొటేషన్స్ బయట ఉన్నదాన్ని మనకి రిపోర్టింగ్ పార్ట్ అంటారు. ఓకే, గుర్తుంచుకోవాలండి, కొటేషన్స్ బయట ఉన్నటువంటి పార్ట్ని
రిపోర్టింగ్ పార్ట్ అంటారు. ఎక్కడైతే స్పీకర్ ఉంటాడో దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటారు. కొటేషన్స్ లోపల ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. ఓకే, కొటేషన్స్ లోపల ఉన్నదాన్ని రిపోర్టెడ్ పార్ట్ అంటారు. కొటేషన్స్ బయట ఒక వర్బ్ ఉంటుంది, కొటేషన్స్ లోపల కూడా ఒక వర్బ్ ఉంటుంది. కొటేషన్స్ బయట ఉన్నటువంటిది అంటే దీన్ని సెడ్ ఉంది కదా, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. దీన్ని ఇక్కడ చెప్తున్నాడు రిపోర్టింగ్ వర్బ్. వెన్ రిపోర్టింగ్ వర్బ్ ఇస్ ఇన్ పాస్ట్ టెన్స్ వి నీడ్ టు చేంజ్ ద టెన్స్. ఓకే, మనం టెన్స్ చేంజ్ అంటున్నాం కదా, అప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేన్నైనా సరే టెన్స్ మార్చేయకూడదు. ఎప్పుడైతే ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ చూడండి, సెడ్ ఉన్నాయి కదా, ఇలా రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ లో ఉంటే మాత్రమే ఈ కొటేషన్స్ లోపల ఉన్నటువంటి వర్బ్ ని టెన్స్ మార్చాల్సి ఉంటది. ఓకే, గుర్తుంచుకోవాలి. ఆల్ రైట్, ఇప్పుడు చూడండి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే, అంటే ఇప్పుడు మనం కొటేషన్స్ లో మీకు ఇచ్చేటటువంటి క్వశ్చన్ ఉంటుంది కదా, దాన్ని మీకు డైరెక్ట్ స్పీచ్ అంటాం. దాన్ని ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి మార్చాల్సి ఉంటది. మీరు ఇక్కడ చూడండి, ఐ లైక్ కాఫీ అన్నాడు, సింపుల్ ప్రజెంటే కదా, ఐ లైక్ కాఫీ అన్నాడు. హీ సెడ్ ఐ లైక్ కాఫీ. ఇది మీకు రిపోర్టెడ్ పార్ట్ అనమాట. ఈ రిపోర్టెడ్ పార్ట్ లో ఉన్నదే మీకు టెన్స్ చూడాల్సింది, రైట్? అది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి మీరు దేనికి మార్చాలి? ఇప్పుడు సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ లో నుంచి సింపుల్ పాస్ట్ లోకి మార్చాలా లేదనేది చెప్పేది ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కొటేషన్స్ ముందున్నటువంటి వర్బ్ పాస్ట్ టెన్స్ అయితేనే మీకు ఈ కొటేషన్స్ లోపల ఉన్నటువంటి వర్బ్ సింపుల్ ప్రజెంట్ నుంచి సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. రైట్, గుర్తుంచుకోవాలండి. చేంజెస్ అనేవి, రూల్స్ అనేవి గుర్తుంచుకోవాలి, కండిషన్స్ కూడా గుర్తుంచుకోవాలి. ఆల్ రైట్, ఇప్పుడు చూడండి, హీ సెడ్ దట్, మనకు ఆల్రెడీ దట్ గురించి మాట్లాడుకున్నాం కదా, కొటేషన్స్ ఉన్నాయి కదా, కొటేషన్స్ బదులు మీకు దట్ అనేది యూజ్ చేయాలని చెప్పాం. హీ లైక్డ్ కాఫీ అన్నాడు. ఈ లైక్డ్ కాఫీ అంటే ఇక్కడ హీ అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఫస్ట్ కొటేషన్స్ తర్వాత ఏముంది? ఐ అనేది ఉంది. ఐ అనేది ఏంటి? ఈ ఐ అంటే ఎవరి గురించి చెప్తుంది? హీ గురించే కదా చెప్పేది. హీ సెడ్ ఐ లైక్ కాఫీ అన్నప్పుడు హీ చెప్తున్నాడు తన గురించి తాను. ఇక్కడ ఐ అంటే ఎవరు? హీనే. సో మనం హీ అని చెప్పాలి ఇప్పుడు. ఎందుకనంటే హీ తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఐ అని చెప్పుకోవచ్చు, కానీ నేను ఆ వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు నేను కూడా ఐ అని ఎలా అంటాను? అనకూడదు కదా, మార్చాలి. సో అందుకని ఐ కాస్త హీ అయిందనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రొనౌన్ చేంజ్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఉంటుంది. అది కూడా మీకు పాయింట్ ఒక రూల్లోకి వస్తుంది అది. ఓకే, అండ్ నెక్స్ట్ లైక్ ఉంది, వర్బ్ ఉంది. లైక్ అనేది సింపుల్ ప్రజెంట్, ఇప్పుడు దాన్ని సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. లైక్ కాస్త ఏమవుతుంది? లైక్డ్ అవుతుంది. అందుకనే లైక్ రాయడం జరిగింది. ఓకే, ఆబ్జెక్ట్ అనేది సేమ్ కాఫీ. సో ఈ విధంగా మీకు టెన్స్ కన్వర్షన్ అనేది జరగాలి. ఆల్ రైట్, అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ ని పాస్ట్ కంటిన్యూస్ లోకి మార్చాలి. రైట్, మనకి అక్కడ రూల్ గుర్తుపెట్టుకోవాలి. కండిషన్ ఏంటిది? అది మనకి రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ లో ఉంటేనే ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ అవ్వాలి, లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ పాస్ట్ అవ్వాలి, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఓకే, ఎప్పుడు మనకి రిపోర్టింగ్ వర్బ్ కనుక పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్, ఐ ఆమ్ రీడింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ కదా, అప్పుడు ఏమవుతుంది? ఐ ఆమ్ రీడింగ్ కాస్త ఏమవుతుంది? పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు ఐ అనేది ఎవరు? ఐ అంటే ఎవరు? ఇక్కడ షీ. ఓకే, అందుకని ఇక్కడ షీ రాశారు చూడండి. షీ సెడ్ షీ వాజ్ రీడింగ్. ఓకే, ఆల్ రైట్. యామ్ రీడింగ్ కాస్త వాజ్ రీడింగ్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. దే సెడ్, ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్సే కదా, మార్చొచ్చు, సెడ్ టెన్స్ ని మార్చాలి. ఇప్పుడు వీ హ్యావ్ ఫినిష్డ్ అని ఉంది, ఇక్కడ వి అనేది సబ్జెక్ట్. వి అంటే ఎవరు? మేము. మేము అంటే అక్కడ స్పీకర్ ప్లేస్ లో ఉన్న వాళ్ళే కదా. సో ఇక్కడ స్పీకర్స్ ఎవరు? దే అని అంటాడు. దే సెడ్ దట్, దట్ అనేది కంజంక్షన్. అండ్ దే హ్యావ్ ఫినిష్డ్ కాస్త ఏమవుతుంది? హ్యాడ్ ఫినిష్డ్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాస్త ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. హీ సెడ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అన్నాడు. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ ఐ అంటే ఎవరు? ఐ అంటే హీనే కదా. సో ఐ బదులు హీ రాయాలి. హీ సెడ్
దట్ ఈస్ ద కంజంక్షన్. హ్యావ్ బీన్ వెయిటింగ్ కాస్త ఏమవుతుంది, హ్యాడ్ బీన్ వెయిటింగ్ అవుతుంది. అంటే మీకు అన్ని కూడా ఆర్డర్లో ఉంటాయి చూడండి. సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 4 కూడా ప్రజెంట్ టెన్సెస్ కదా. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ రెస్పెక్టివ్గా పాస్ట్ టెన్స్లోకి మారిపోతాయి. ఇప్పుడు ఎలా ఉంది, సింపుల్ ప్రజెంట్ ఎలాగండి, సింపుల్ పాస్ట్ అవుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఏమవుతుందండి, పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే ఆల్ ప్రజెంట్ టెన్సెస్ ఆల్ పాస్ట్ టెన్సెస్ లోకి అదే వరుసలో మారుతూ ఉంటాయి. ఓకే రైట్. ఒకవేళ సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఉందనుకోండి, మనకి ఇచ్చినటువంటి డైలాగ్ క్వశ్చన్ లోనే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉందనుకోండి, ఇన్సైడ్ ద కొటేషన్స్ ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఐ బాట్ ఏ కార్ అన్నాడు, సింపుల్ పాస్ట్ టెన్సే కదా. సో దాన్ని మనకి ఏం చేయాలి, పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి. ఐ బాట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్ లో. మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి ఏమొస్తుంది, అక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3 రావాలన్నమాట. అప్పుడు అది పాస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది. సో షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బాట్ ఎ కార్. కొన్నిసార్లు ఎగ్జామ్షన్ కూడా కనిపిస్తుందండి సింపుల్ పాస్ట్ టెన్స్ కి. సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నిసార్లు పాస్ట్ పర్ఫెక్ట్ గా మారదండి, కొన్నిసార్లు మీకు ఎగ్జామ్షన్ కనిపిస్తుంది. ఎప్పుడంటే, ఇప్పుడు చూడండి, ఈ బాట్ అనేటటువంటి వర్డ్ చూస్తే మీకు ఇది ఒక యాక్షన్ వర్బ్ అండి. యాక్షన్ వర్బ్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్స్ కూడా ఉంటాయి వర్బ్స్ అనేవి. ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో గనక వర్బ్ యాక్షన్ వర్బ్ అయితే అప్పుడు సింపుల్ పాస్ట్ లో నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి ఇలా మారుతుంది, ఇప్పుడు ఇందులో ఉన్నట్లు. కానీ ఇక్కడ ఒక్కోసారి సింపుల్ పాస్ట్ టెన్స్ లో యాక్షన్ వర్బ్స్ కాకుండా స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకి పాస్ట్ పర్ఫెక్ట్ లోకి రాయలేము. ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్, షీ సెడ్ ఐ హ్యాడ్ ఏ కార్ అన్నాడు అనుకోండి. ఐ హ్యాడ్ ఏ కార్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో మీకు పాస్ట్ టెన్స్ కనిపిస్తా ఉంది. ఐ హ్యాడ్ ఏ కార్ అనేది, హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ లో కూడా వస్తుందండి. ఇది బిలాంగింగ్ గురించి చెప్పడానికి. ఓకే, ఐ హ్యావ్ ఏ కార్ అంటాం ప్రజెంట్ టెన్స్ లో, అది పర్ఫెక్ట్ టెన్స్ కాదు, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. అలాగే హ్యాడ్ ఏ కార్ అనేది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఇది యాక్షన్ వర్బ్ కాదు, కలిగి ఉండేది అనేది ఇక్కడ పాస్ట్ టెన్సే, మనకు అది యాక్షన్ వర్బ్ కాదు. ఇలాంటి సెంటెన్సెస్ మీకు ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చలేము. ఓకే, ఓన్లీ యాక్షన్ వర్బ్స్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయగలం. సో ఇలా పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు మీరు దాన్ని మార్చడానికి ట్రై చేయకండి. ఇక్కడ ఒకవేళ వర్బ్ అనేది స్టేట్ ఆఫ్ బీయింగ్ అయితే, యాక్షన్ వర్బ్ అయితే మీరు మార్చగలరు పాస్ట్ పర్ఫెక్ట్ లోకి, యాక్షన్ వర్బ్ కాకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చలేరు. ఆల్ రైట్. ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్ ఉందనుకోండి, దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ అంటే యాక్షన్ వర్బ్ ఉంటుంది కంపల్సరీగా. సో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లోకి మారుతుంది. ఐ వాజ్ స్లీపింగ్ అన్నాం, ఐ అంటే ఎవరు, హీగా స్పీకర్ కదా, సో హీ వచ్చింది, రైట్. అండ్ వాజ్ స్లీపింగ్ కాస్త ఏమవుతుంది, హ్యాడ్ బీన్ స్లీపింగ్. ఓకే, హ్యాడ్ బీన్ అనేది మనకి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వచ్చే స్ట్రక్చర్ అనమాట, హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనేది. ఆల్ రైట్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉందనుకోండి, పాస్ట్ పర్ఫెక్ట్ లోనే ఉంటది, అదిలో చేంజ్ ఏమి ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ ఇంకా నెక్స్ట్ టెన్స్ లేదు కదా మార్చడానికి, సో నో చేంజ్ అనమాట. షీ సెడ్ ఐ హ్యాడ్ గాన్ అండ్ షీ సెడ్ దట్ షీ హ్యాడ్ గాన్, సో నో చేంజ్ ఇన్ దాట్. ఇక్కడ మోడల్ వర్బ్స్ ఉన్నాయి చూడండి, మీకు ఫ్యూచర్ లో వచ్చేటటువంటి మోడల్ వర్బ్స్. విల్ ఉందనుకోండి మీకు వుడ్ గా మారుతుంది. ఎప్పుడు మనకి ఆల్రెడీ కండిషన్ అప్లై అవుతుంది. ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ గనక, ఇట్లా రిపోర్టింగ్ వర్బ్ గనక పాస్ట్ టెన్స్ లో ఉంటే అప్పుడే అది మారుతుంది. ఐ విల్ కాస్త, ఇక్కడ విల్ కాస్త ఏమవుతుంది, వుడ్ అయిపోతుంది. ఐ అనేది మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఓకే, ఒకవేళ మీకు విల్లు వుడ్ ఏమున్నా సరే మోడల్ వర్బ్స్ ఉన్నాయి అనుకోండి, తర్వాత వర్బ్ అనేది ఏముండాలి, V1 మాత్రమే వస్తుంది, అది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. అండ్ షెల్ కాస్త ఏమవుతుంది, షుడ్ అవుతుంది. ఓకే, షెల్ షుడ్ అవుతుంది. సెడ్ దట్ ఐ షుడ్ రిటర్న్, షుడ్ అవుతుంది. ఒక్కోసారి వుడ్ కూడా మీనింగ్ ని బట్టి మనకి వుడ్ కూడా రాయాల్సి వస్తుందండి. ఒకవేళ మనకి షుడ్ అనేది కంపల్షన్ అనేది ఆర్డర్ ప్రకారం వెళ్తుంది అనుకుంటే మీనింగ్ వుడ్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ కెన్ అనేది కుడ్ అవుతుంది పాస్ట్ టెన్స్ కి మార్చడం, అంటే సమయం మారినప్పుడు మనం అది టెన్స్ కూడా మార్చాలి కాబట్టి ఇక్కడ కెన్ అనేది కుడ్ అవుతుంది. షీ సెడ్ ఐ కెన్ స్విమ్ అన్నది షీ సెడ్ దట్ షీ కుడ్ స్విమ్ అవుతుంది. అలాగే మే అనేది మైట్ అవుతుంది. అండ్ ఐ మే కమ్మ కాస్త ఇక్కడ మైట్ కమ్ అవుతుంది,
రైట్. ఇక్కడ మోడల్ వర్బ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి మీరు. అలాగే మస్ట్ కాస్త హ్యాడ్ టుగా అవుతుందండి. మస్ట్ హ్యాడ్ టుగా మార్చండి. మార్చకపోయినా మీనింగ్ వస్తుంది, కానీ మీకు రూల్ ప్రకారం మార్చాలి కాబట్టి మీరు మార్చండి. ఎందుకంటే ఎగ్జామ్లో మనం ఏది కూడా ఛాన్స్ తీసుకోకూడదు. సో మస్ట్ ఉన్నప్పుడు హ్యాడ్ టుగా మార్చండి. ఐ మస్ట్ స్టడీ కాస్త హ్యాడ్ టు స్టడీ అయిపోతుంది అనమాట. సో ఇది మోడల్ వర్బ్స్. థర్డ్ రూల్లో మనం ప్రొనౌన్స్ ఎలా చేంజ్ అవుతాయి ఇప్పుడు చూసాం కదా. ఐ హీ అయింది, లేదా ఐ షీ అయింది, అండ్ వి కాస్త దే అయింది, ఇలా మాట్లాడుకున్నాం కదా. అలా ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, ప్రొనౌన్స్ ఎలా మార్చాలి అంటే చూడండి. చేంజ్ ప్రొనౌన్స్ అకార్డింగ్ టు ద సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ యొక్క సెన్స్ ని బేస్ చేసుకుని మనకి ప్రొనౌన్స్ అనేది మార్చాలండి. మార్చకపోతే అక్కడ మీనింగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, హీ సెడ్ అని ఉంది. ఈ సెడ్ లో ఐ అనేది ప్రొనౌన్, ఫస్ట్ పర్సన్. ఇది మీకు ఎప్పుడైనా సరే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయంటే ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ ఏంటండి, ఐ అండ్ వి. ఐ అండ్ వి ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీకర్ ని బట్టి మనం ప్రొనౌన్ అనేది మార్చాలి. ఎలాగో ఇక్కడ చూడండి, ఐ ఉంది అండ్ ఇక్కడ స్పీకర్ ఎవరో సెంటెన్స్ చెప్పింది హీ అనే అతను. ఓకే, సో ఆ విధంగానే ఈ ఐని మార్చాలి. ఒకవేళ నేమ్ ఉందనుకోండి, నేమ్ని మీకు ప్రొనౌన్ ఫామ్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ రాజు అని ఉంది. రాజు సెడ్ ఐ ఆమ్ బిజీ అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు రాజు సెడ్ దాట్, ఇక్కడ రాజు అనేది మ్యాస్కులైనే కదా, సో హీ అని మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఐ అనేది స్పీకర్ ప్రకారం మాత్రమే మారాలండి, అది గుర్తుంచుకోవాలి. ఐ అండ్ వి ఫస్ట్ పర్సన్స్. రైట్. అండ్ నెక్స్ట్ షీ సెడ్, వి అని ఉంది చూడండి. వి అనేది ప్లూరల్, ఫస్ట్ పర్సన్. ఇది ఎలా మారింది, షీ సెడ్ దట్ వి ఆర్ రెడీ అన్నాడు, కానీ వి అనేది ఇక్కడ ప్లూరల్, మీరు అది గుర్తుంచుకోవాలి. ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి షీ ఎవరి గురించి చెప్తుంది, వాళ్ళ గురించి, తన వైపు ఉన్న వాళ్ళ గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ షీ వి కాస్త దే అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ ఇవన్నీ పొరపాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, అది గుర్తుంచుకోవాలి చేంజెస్ అనేవి. యు అనే సబ్జెక్ట్ అంటే యు అనే ప్రొనౌన్ కనిపిస్తుందో మీకు రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, రిసీవర్ ఎవరికైతే వింటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, రిసీవర్ ఎవరు, ఇక్కడ ఐ సెడ్ టు హిమ్, హిమ్ కదా రిసీవర్. సో రిసీవర్ ప్రకారం మీరు యుని మార్చాల్సి ఉంటుంది. ఇలాగ చూడండి, ఐ టోల్డ్ హిమ్ దట్ హీ. ఓకే, యు కాస్త ఏమైపోయింది, ఇక్కడ హీ అయిపోయింది. ఎందుకని, ఇక్కడ రిసీవర్ ఎవరున్నారు, హీ ఉంది, కాబట్టి హీ అనేది ప్రొనౌన్ గా మారిపోయింది అనమాట. అట్లా మీరు ఇలా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ప్రొనౌన్స్ గురించి మీరు కేర్ తీసుకోవాలి. ప్రొనౌన్ మార్చకపోయినా సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఒకవేళ థర్డ్ పర్సన్స్ ఉన్నాయనుకోండి, థర్డ్ పర్సన్స్ అనేవి మీకు హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు మార్చాల్సిన పని లేదు. ఎక్కడ, ఈ ప్లేసుల్లో. ఓకే, డైరెక్ట్ స్పీచ్ లో మీకు కొటేషన్ స్టార్ట్ అవ్వగానే ఇలాంటి ప్రొనౌన్స్ కనిపిస్తున్నాయి అనుకోండి, వాటిని మార్చాల్సిన పని లేదు. యాజ్ ఇట్ ఈజ్ మీరు మీ ఆన్సర్ లో కూడా అయ్యే వాడచ్చు, థర్డ్ పర్సన్ మారదనమాట. ఓకే, సో మీకు ఇలా ప్రొనౌన్స్ చేంజ్ అనేది చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అది. అండ్ ఫోర్త్ రూల్ వచ్చేసరికి మీకు టైమ్ అండ్ ప్లేస్. టైంకి సంబంధించినవి, ప్లేస్కి సంబంధించిన వర్డ్స్ కూడా మార్చాలి. ఎందుకని మార్చాలి అంటే, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ చెప్పామండి, ఒక డైలాగు. ఈ డైలాగ్ని ఆ విన్న వ్యక్తి వేరే వ్యక్తికి వేరే చోట వేరే సమయంలో పాస్ చేస్తాడు ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు ఇక్కడ సంబంధించిన టైంని, ఇక్కడ సంబంధించిన ప్లేస్ని అక్కడ యూజ్ చేయలేరు కదా. అందుకని టైంని, ప్లేస్ని మార్చాల్సి ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో టుడే అనే వర్డ్ని యూజ్ చేశారనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు దట్ డే అని రాయాల్సి ఉంటుంది. టుడే కాస్త దట్ డే అవుతుంది. అదేవిధంగా టుమారో కనుక యూజ్ చేశారనుకోండి, మీకు ద నెక్స్ట్ డే రాయొచ్చు, లేదా ద ఫాలోయింగ్ డే అని కూడా రాయొచ్చు. మీకు అక్కడ సెంటెన్స్ అవసరాన్ని బట్టి రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్లో ఎస్టర్డే అనే వర్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ద ప్రీవియస్ డే కానీ లేదా ద డే బిఫోర్ అని కూడా రాసుకోవచ్చు, సెంటెన్స్ మీనింగ్ని బేస్ చేసుకుని. అండ్ నవ్ అని ఉంటే కనుక డైరెక్ట్ స్పీచ్లో ఇక్కడ మీకు దెన్ అని అవుతుంది. దా కాదండి, దెన్ అండి, సారీ, దా కాదు, దెన్ అని ఉండాలి. ఓకే, సో దెన్ అని అవుతుంది. నెక్స్ట్ దిస్ అని ఉందనుకోండి, అప్పుడు మీకు దట్ అవుతుంది. అదే విధంగా దీస్ అని ఉంటే దోస్ అవుతుంది. హియర్ అని ఉంటే
దేర్ అని రాయాలి. అంటే మీకు డైరెక్ట్ స్పీచ్ లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాల్సినటువంటి టైం అండ్ ప్లేస్ ఇండికేషన్స్ అన్ని. అండ్ అగో అని ఉందనుకోండి, డైరెక్ట్ స్పీచ్ లో మీకు ఇచ్చిన క్వశ్చన్ లో మీరు రాసే ఆన్సర్ లో మీరు బిఫోర్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ టు నైట్ అని ఉంటే దట్ నైట్ అని మార్చాలి మీరు. అండ్ నెక్స్ట్ వీక్ అని ఉంటే ద ఫాలోయింగ్ వీక్ అని మార్చాల్సి ఉంటుంది. ఎలాగ చూడండి, ఇక్కడ చూడండి, షీ సెడ్ ఐ మెట్ హిమ్ ఎస్టర్డే అన్నాడు. ఎస్టర్డే అనేది ఏంటి ఇక్కడ మీకు, ఇక్కడ చూడండి, ఎస్టర్డే అనేది ఎలా మార్చాలి, ప్రీవియస్ డే కానీ ద డే బిఫోర్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ మెట్ హిమ్. మెట్ అనేది పాస్ట్ టెన్స్ కదా, యాక్షన్ వర్బ్ కదా, సో హ్యాడ్ మెట్ అనేది రాయడం జరిగింది. పాస్ట్ టెన్స్ మార్చాడు. అండ్ ఐ అనేది ఫస్ట్ పర్సన్. ఓకే, సో స్పీకర్ ప్రకారం మార్చాలి. అండ్ ఇక్కడ మారిందా చూడండి, షీ మార్చింది కదా. అండ్ నెక్స్ట్ ఎస్టర్డే కాస్త ప్రీవియస్ డేగా మారింది. ఇలా మీకు చేంజెస్ అనేవి 1 by 1 గుర్తుపెంచుకోవాలన్నమాట. సో ఇది మీకు 4th రూల్ అనమాట. సో కమింగ్ టు 5th రూల్, రూల్ 5, రిపోర్టింగ్ వర్బ్. మీకు సెడ్ టోల్డ్ ఎప్పుడు ఉంటాయి, సెడ్ ఎప్పుడు రాయాలి, టోల్డ్ ఎప్పుడు రాయాలి. ఒక్కొక్కసారి టోల్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి సెడ్ అవుతుంది కదా. మీరు ఇంత ముందు సెంటెన్సెస్ లో చూస్తే అవి చూడండి. సెడ్ రిమైన్స్ ద సేమ్ వెన్ దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ ఫాలోడ్. మీకు సెడ్ అని ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ సెడ్ ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాడు. ఇక్కడ ఐ సెడ్ తర్వాత మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమి ఇవ్వలేదు, అంటే రిసీవర్ ఏమి ఇవ్వలేదు, సెడ్ గా జస్ట్ ఫినిష్ అయిపోయింది రిపోర్టింగ్ వర్బ్ తో. సో మనకి ఇక్కడ నెక్స్ట్ మనం రాసేటప్పుడు కూడా సెడ్ గానే రాసేయచ్చు, మనం దాన్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. సెడ్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఇవన్నీ కూడా SR2 టైపే. అండ్ ఇక్కడ చూడండి, సెడ్ టు అనేది కనుక ఉందనుకోండి, ఇప్పుడు బికమ్స్ టోల్డ్. సెడ్ టు అనేది టోల్డ్ అని రాయాలి, మీరు రాసేటప్పుడు టోల్డ్ అని రాయాలి. ఎప్పుడు వెన్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అన్ ఆబ్జెక్ట్. మీకు ఎప్పుడైతే సెడ్ టు ఉంటుందో ఇమీడియట్ గా మీకు ఆబ్జెక్ట్ కూడా వస్తుంది సెడ్ టు తర్వాత. ఎలాగూ చూడండి, హీ సెడ్ టు హర్, ఆబ్జెక్ట్ వచ్చింది ఇక్కడ, షీ సెడ్ టు హర్ అని వచ్చింది. ఇప్పుడు మీకు సెడ్ టుని చూడండి, ఐ ఆమ్ ఎ టీచర్ అని చెప్పాడు, హీ సెడ్ టు హర్ ఐ ఆమ్ ఎ టీచర్ అన్నాడు. అండ్ హీ టోల్డ్ హర్ అని రాయాలి, షీ సెడ్ టు హర్ అని కాదు, హీ టోల్డ్ హర్ అని రాయాలి. అలాగే టోల్డ్ టు అని రాస్తారు కొంతమంది, టోల్డ్ టు రాదండి, టోల్డ్ హర్ అనే రాయాలి. ఓకే, ఇట్లా మీకు సెడ్ ఎప్పుడు ఉంటుంది, టోల్డ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇది రూల్ నెంబర్ 5, రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ అనమాట. ఓకే, ఈ రూల్స్ అన్ని మీకు ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే, అర్థం కాకపోతే మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి, వినండి. ఓకేనా. సో ఈ 5 రూల్స్ ఫాలో అయితే మీకు SR2 సెంటెన్స్ రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా ఇచ్చినా సరే మీరు రాసేయగలరు అనమాట. మీకు SR2 సెంటెన్సెస్ అనేవి అఫర్మేటివ్ ఉండొచ్చు లేదా నెగటివ్ గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే, మనకి నెగటివ్ అనే వర్డ్ కనిపించకుండా, నాట్ అని మీకు వర్డ్ కనిపించకుండా మీకు సెంటెన్స్ ఉంటుంది, దాన్ని అఫర్మేటివ్ అంటారు. చూడండి, హీ సెడ్ ఐఎమ్ ఎ టీచర్ అన్నాడు, హీ సెడ్ దట్ హీ వాజ్ ఎ టీచర్ అని చెప్పాడు ఇండైరెక్ట్ స్పీచ్ లో. అలాగే దే సెడ్ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ హోంవర్క్, ఇది అఫర్మేటివ్, పాజిటివిటీ. అండ్ నెక్స్ట్ దే సెడ్ దట్ దే హ్యాడ్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. ఇలా పాజిటివ్ గా కనిపించే సెంటెన్సెస్ మీకు అఫర్మేటివ్ సెంటెన్స్ అని అంటాం. అదే విధంగా నెగటివ్ సెంటెన్సెస్ అని కూడా ఉంటాయి మనకి. అవేంటంటే చూడండి, డోంట్ అని కనిపిస్తుంది, డోంట్, డిడెంట్, ఇలా నెగటివ్ ఫార్మ్స్ మీకు కనిపిస్తాయి అన్నమాట. అలాంటి వాటిని మనకి నెగటివ్స్ అని అంటాం. షీ సెడ్ ఐ డోంట్ లైక్ స్వీట్స్ అన్నాను, షీ సెడ్ దాట్ షీ డిడ్ నాట్ లైక్. డోంట్ అనేది ప్రజెంట్ కదా, సో అందుకని మీకు ఇక్కడ డిడ్ గా మారింది అనమాట. నాట్ గానే ఉంటుంది, నాట్ ఏం మారదు, రిమూవ్ అవ్వదు. అలాగే హీ సెడ్ ఐ డిడ్ నాట్ సీ హర్ అన్న, ఇక్కడ డోంట్ డిడ్ అయింది, ప్రజెంట్ పాస్ట్ అయింది. ఇక్కడ ఆల్రెడీ మనకి పాస్ట్ లో ఇచ్చాడు, ఇప్పుడు ఏమవుతుంది, అది హ్యాడెంట్ అవుతుంది. ఎందుకనంటే పాస్ట్ పర్ఫెక్ట్ గా మారాలి కదా. నెక్స్ట్ మీకు సి అనేది యాక్షన్ వర్బ్, సో అందుకని మీకు హ్యాడెంట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మారిపోయింది అనమాట అట్లా. ఓకే, దీన్ని మీకు అఫర్మేటివ్ అండ్ నెగటివ్ సెంటెన్సెస్ అని కూడా ఇలా కనిపిస్తాయి. నెక్స్ట్ స్పెషల్ కేసెస్, అంటే మీకు అసలు మీకు ప్రజెంట్ టెన్స్ నుంచి మీకు పాస్ట్ టెన్స్ లోకి లేదా ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ లోకి మార్చాలని చెప్పాం కదా. సో అలా కాకుండా ఇప్పుడు మీకు ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్, ఇఫ్ మీకు రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ లో కాకుండా ప్రజెంట్ లో కానీ ఫ్యూచర్ లో కానీ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ద టెన్స్ ఇన్సైడ్ ద రిపోర్టెడ్ క్లాజ్ డస్ నాట్ చేంజ్. ఏంటంటే మీకు కొటేషన్స్ ముందు ఉన్నాయి కదా, అలాంటి కొటేషన్స్ లోపల ఈ సెంటెన్స్ టెన్స్ అనేది మారదు. ఎప్పుడు మీకు ఇక్కడ చూడండి, హీ సేస్, ఇది రిపోర్టింగ్ వర్బ్ అనుకున్నాం కదా, కొటేషన్స్ బయట ఉన్నదాన్ని
ఇది ప్రజెంట్ టెన్స్ లో ఉంది చూడండి, హీ సేస్ అని. ఇప్పుడు హీ సేస్ అని ఉంది కాబట్టి ఇన్సైడ్ ద కొటేషన్స్ ఐ ఆమ్ టైర్డ్ అనేది ఇది రిపోర్టెడ్ పార్ట్ అన్నాం. ఈ రిపోర్టెడ్ పార్ట్ లో టెన్స్ మారదు. ఓకే, రిమైనింగ్ మారుతాయి, టెన్స్ మాత్రమే మారదు, ప్రొనౌన్స్ మారుతాయి, కంజంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, హీ సేస్ గానే ఉంది, దట్ కంజంక్షన్ అవసరం అయింది, అండ్ ఐ ప్రొనౌన్ మారుతుంది. ఓకే, ఐ కాస్త హీ అయింది, అండ్ యామ్ అనేది మీకు ఐకి ఉంటుంది, హీకి ఉండదు కదా, అందుకని హ్యామ్ని కాస్త ఈజీగా రాయండి. ఓకేనా, అది ఇట్లా మీకు టెన్స్ అనేది ఎగ్జామ్షన్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ ఉన్నప్పుడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫ్యూచర్, షీ విల్ సే ఐ లైక్ మ్యూజిక్ అన్నాడు, షీ విల్ సే దట్ షీ లైక్స్ మ్యూజిక్. షీ అనేది థర్డ్ పర్సన్ కదా, అందుకని లైక్ కాస్త లైక్స్ అయింది. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి లైక్ ఉందన్నమాట, రైట్. అలా. అండ్ అదేవిధంగా యూనివర్సల్ ట్రూత్స్ కానీ లేదా పర్మనెంట్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం మార్చండి. ఇవి ఎక్కడ కూడా మారవు. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ అనేవి ఎప్పుడు రాసినా ఒకేలా రాస్తాం, ఇండైరెక్ట్ అయినా డైరెక్ట్ అయినా ప్యాసివ్ అయినా యాక్టివ్ అయినా ఏ విధంగా అయినా. సో నో చేంజ్ ఇన్ టెన్స్ ఈవెన్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఇస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఇది రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నా కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అనేవి చేంజ్ కావండి. ఎలాగూ, హీ సెడ్ అనేది పాస్ట్ లోనే ఉంది, కానీ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. అలా మనం ద సన్ రైజ్డ్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పకూడదు, ఇది మనం మార్చకూడదు. ఓకేనా, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని మాత్రమే చెప్పాలి. ఓకే, టెన్స్ అనేది మారకూడదు అనమాట యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కి. మీకు చూడండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాను అనేది మీకు అర్థం చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, హీ సెడ్ ఐ లైక్ క్రికెట్ అన్నాడు. హీ సెడ్ అనేది రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది, సో మనం దీన్ని మార్చాలన్నమాట. ఐ లైక్ క్రికెట్ అనేది జస్ట్ ఇట్స్ అ విష్. సో మనకి ఇది ఏమవుతుంది, హీ సెడ్, కొటేషన్స్ బదులు ఏం రాయాలి, దట్ రాయాలి, అండ్ ఐ అనేది ఏం రాయాలి, హీ అవుతుంది. ఓకే, హీ సెడ్ దట్, హీ లైక్ కాస్త లైక్డ్ అవుతుంది పాస్ట్ టెన్స్ లోకి, లైక్డ్ క్రికెట్. హీ సెడ్ దట్ హీ లైక్డ్ క్రికెట్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా షీ సెడ్ ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాం, సెడ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కదా రిపోర్టింగ్ వర్బ్, సో టెన్స్ మార్చాలి. షీ సెడ్ కొటేషన్స్ బదులు ఏం రాయాలి, దట్ రాయాలి. దట్ ఐ కాస్త ఏమవుతుంది, షీ అవుతుంది, ఎందుకంటే స్పీకర్ షీ కదా. షీ యామ్ లెర్నింగ్ అనేది ఏం టెన్స్ అండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ కాస్త ఏమవుతుంది, పాస్ట్ కంటిన్యూస్. షీ వాజ్ లెర్నింగ్ అవుతుంది. ఓకే, షీ వాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అవుతుంది అనమాట. అలా. అండ్ నెక్స్ట్, దే సెడ్ వీ హ్యావ్ డన్ అవర్ హోంవర్క్. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా, సో దే సెడ్ కొటేషన్స్ బదులు ఏం రాయాలి, దట్ రాయాలి, కంజంక్షన్ కదా. దాట్ వి కాస్త ఏమవుతుందండి, స్పీకర్ ప్రకారం రాయాలి, అంటే దే అవుతుంది. ఓకే, దే హ్యావ్ డన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కాస్త పాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి. దే హ్యాడ్ డన్, అవర్ కాస్త ఏమవుతుందండి, అవర్ అనేది ప్రజెంట్ కదా, అంటే సారీ ఫస్ట్ నెంబర్ కదా, అంటే ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ కాస్త ఏమవుతుంది, స్పీకర్ రాయాలి, స్పీకర్ గురించి రాయాలి, అంటే దేర్ అని అవుతుంది. అవర్ కాస్త దేర్ అని రాయాలి, రైట్. దేర్ వర్క్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ సెడ్, ఓకే, ఐ సెడ్ దట్ అనేది కంజంక్షన్ కొటేషన్స్ బదులు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు మార్చాల్సిన పని లేదని చెప్పాం కదా. ఓకే, సో హీ విల్ కమ్ అన్నాడు, విల్ కాస్త ఏమవుతుంది, వుడ్ అవుతుంది. ఓకే, హీ వుడ్ కమ్ టుమారో. టుమారో అంటే ఏం రాయాలి, ద నెక్స్ట్ డే అని రాయాలి. టుమారో అంటే ద నెక్స్ట్ డే అని మారుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీకు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాల్సి ఉంటుంది సెంటెన్సెస్. కమింగ్ టు ప్రీవియస్ ఇయర్స్ టెట్ అండ్ డిఎస్సి క్వశ్చన్స్, 2018 ఏపీ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ చూస్తే, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అంటా ఉన్నాడు. రవి సెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. సో రవి సెడ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంది రిపోర్టింగ్ వర్బ్, అండ్ ఐఆమ్ వెరీ హ్యాపీ అనేది సింపుల్ ప్రజెంట్ లో ఉందండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది, ఐ ప్లస్ యామ్ ఉంది అంటే సింపుల్ ప్రజెంట్. అండ్ ఇక్కడ మీకు చూస్తే సింపుల్ ప్రజెంట్ ని మీకు సింపుల్ పాస్ట్ టెన్స్ లోకి మార్చాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా, సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సో ఇక్కడ చూస్తే రవి స్పీకర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది,
సెడ్ అనేది సెడ్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇది అసర్టివ్ కాబట్టి. అండ్ మనకి ఆబ్జెక్ట్ ఫాలో అవ్వలేదు కూడా, సో సెడ్ గానే ఉంటుంది. కొటేషన్స్ బదులు మనం దట్ రాస్తాం. దట్ అనేది కంజంక్షన్. ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ స్పీకర్ని బేస్ చేసుకుని మారుతుంది. స్పీకర్ ఇక్కడ రవి ఆల్రెడీ రాసేసాం కాబట్టి రవికి ప్రొనౌన్ ఫామ్ రాయాలి. ప్రొనౌన్ ఫామ్ వచ్చేసరికి మీకు హీ అవుతుంది, ఎందుకనంటే రవి అనేది మ్యాస్కులైన్ లోకి వెళ్తుంది కనుక. సో హీ. అండ్ యామ్ అనేది ప్రజెంట్ టెన్స్. యామ్ కి పాస్ట్ టెన్స్ రాస్తే ఇప్పుడు మనం హీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వాజ్ రాయాల్సి ఉంటుంది. హీ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, అయితే ఇక్కడ టుడే అని ఉంది. టుడే కాస్త ఏమవుతుంది, దట్ డే అవుతుంది. ఓకే, టుడే కాస్త దట్ డే అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ 2019 ఏపీ టెట్ క్వశ్చన్ చూస్తే రిపోర్టెడ్ స్పీచ్ పైన, షీ సెడ్ టు మీ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. షీ సెడ్ టు మీ. ఇక్కడ ఓన్లీ పై క్వశ్చన్ లో మీకు సెడ్ మాత్రమే ఉంది, ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ మనకి సెడ్ టు కనిపిస్తుంది చూడండి. సెడ్ టు ఎలా మార్చాలో చెప్పాం కదా SRT లో. షీ టోల్డ్. సెడ్ టు కాస్త ఏమవుతుంది, టోల్డ్. షీ టోల్డ్ మీ. కొటేషన్స్ బదులు కంజంక్షన్ ఏమొస్తుంది, దట్ వస్తుంది. దట్. ఓకే, యు అనేది ఏం చెప్పుకున్నాం మనం, సెకండ్ పర్సన్ కానీ ప్రొనౌన్ ఉంటే ఏం చేయాలి, రిసీవర్ లోకి వెళ్ళాలి. ఇక్కడ రిసీవర్ ఎవరు అంటే ఆబ్జెక్ట్ మీ అవుతుంది. మీ అంటే నేను అన్నట్లుగా వస్తుంది. అంటే ఇక్కడ మనకి షీ టోల్డ్ మీ దాట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో రాస్తున్నాం కదా మీని, అప్పుడు ఏం రాయాలి, ఐ అని రాయాలి. ఓకే, ఐ. అండ్ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఆర్ బెస్ట్ ఫ్రెండ్ అనేది ఇక్కడ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ ఇది. సో సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి. సో ఆర్ కాస్త ఏమవుతుంది, ఐ వాజ్ అవుతుంది. ఐ వాజ్. అండ్ మై అన్నాడు. మై అనేది ఏంటి, ఫస్ట్ పర్సన్ అంటే ఏం చేయాలి, స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ పర్సన్ ఎవరు, షీ అని ఉంది. సో ఐ వాజ్. ఇప్పుడు మనకి అక్కడ మై అనేది పొసెసివ్ ఫామ్. సో మనం ఇక్కడ షీ కూడా పొసెసివ్ ఫామ్ లోనే రాయాలి, ఎందుకంటే నెక్స్ట్ మనకి నౌన్ వస్తుంది కనుక. సో ఐ వాజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ అని వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనకి షీ టోల్డ్ మీ దట్ ఐ వాజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్ అని ఆన్సర్ వస్తుంది. టిఎస్ అంటే తెలంగాణ 2022లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, తెలంగాణ డిఎస్సిలో. హీ సెడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ అన్నాడు. ఇక్కడ ఈ సెడ్ అనేది మనకి రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది. అంటే ఇక్కడ ఇన్సైడ్ ద కొటేషన్స్ మనకి టెన్స్ మార్చాలి అని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, హ్యావ్ కంప్లీటెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది. సో దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలన్నమాట. ఏ సెంటెన్స్ లో మనకి పాస్ట్ పర్ఫెక్ట్ ఉందో చూడండి. దట్ హీ కంప్లీట్స్, ప్రజెంట్ ఇది కాదు. దట్ హీ వాజ్ కంప్లీటింగ్, పాస్ట్ కంటిన్యూస్ ఇది కాదు. సెడ్ దట్ హీ హ్యాడ్ కంప్లీటెడ్, సో ఇది హ్యాడ్ కంప్లీటెడ్ అనేది. ఇంకోటి చూస్తే మీకు డౌట్ లేకుండా హీ హ్యాస్ కంప్లీటెడ్ ఉన్నది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే ఉంది. సో రాంగ్. ఇది మనకు కావాల్సిన పాస్ట్ పర్ఫెక్ట్, ఎందుకనంటే ఇచ్చిన క్వశ్చన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కనుక ఆన్సర్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి. దిస్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఏపీ టెట్ 2021 లో అడిగిన క్వశ్చన్, షీ సెడ్ ఐ డోంట్ లైక్ మ్యాంగోస్ అన్నాడు. షీ సెడ్ ఐ డోంట్ లైక్ మ్యాంగోస్. సెడ్ అనేది పాస్ట్ టెన్స్ లోనే ఉంది కదా, రిపోర్టింగ్ మార్చాలి ఇది. సో సీత, షీ కాదండి, సీత సెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కొటేషన్స్ దట్ సీత సెడ్ దాట్. ఓకే, నెక్స్ట్ ఐ అంటే ఎవరు, ఐ అంటే సీత అనే కదా, స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. మరి సీత అని ఆల్రెడీ రాసేసాం కనుక మనం ఇప్పుడు ఏం రాయాలి, షీ రాయాలి. ఓకే, సీత అనేది ఫీమేల్ కాబట్టి షీ రాయాలి, షీ. ఓకే, డోంట్ అనేది ఏంటి, ప్రజెంట్ టెన్స్. అండ్ మనకి నెగటివ్ కూడా కనిపిస్తుంది అక్కడ. దానికి మనకి నెగటివ్ పాస్ట్ టెన్స్ లోకి మార్చాలంటే ఏం చెప్పాము, ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, డిడెంట్. ఓకే, షీ డిడెంట్ ఇట్లా రాయాలి నెగటివ్ అనేది, షీ డిడెంట్. ఓకే, నెక్స్ట్ లైక్ ఆల్రెడీ డిడ్ వచ్చింది కనుక డూ ఫామ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ మార్చకూడదండి. డూ, డస్, డిడ్ తర్వాత మనకు మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ లోనే ఉండాలి. అంటే ఇక్కడ లైక్ గానే ఉంటుంది, లైక్ అవ్వదు అది, ఎందుకంటే డిడ్ వచ్చేసింది ఆల్రెడీ. సో షీ డిడ్ నాట్ లైక్ మ్యాంగోస్. ఓకే, ఇలా అవుతుంది అనమాట దీని ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఆల్రైట్, టిఎస్ టెట్ 2020లో అడిగినటువంటి క్వశ్చన్, రాజు సెడ్ ఐ విల్ కాల్ యూ టుమారో. సెడ్ అనేది ఇక్కడ మనకి
పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే మనకి ఇక్కడ టెన్స్ మార్చి రావాలి. విల్ కాల్ అని ఉంది అంటే వుడ్ కాల్ అనేది రావాల్సి ఉంటుంది. ఐ అనేది రాజుకి ఎలా మారుతుంది? రాజు అంటే మాస్కులైన్ కాబట్టి హీ అనేది అంటే హీ వుడ్ కాల్. యు అనేది ఇక్కడ మనకి సెకండ్ పర్సన్ ఉంది అంటే ఆబ్జెక్ట్ లోకి వెళ్ళాలి, రిసీవర్ లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ రిసీవర్ ఎవరు లేరు. రిసీవర్ ఎవరు లేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యు ఇచ్చి రిసీవర్ ఎవరు లేనప్పుడు మనం ఏమనుకోవాలంటే మీ అనుకోవాలి. అక్కడ రిసీవర్ ఎవరు? మీ. ఎవరు ఇవ్వలేదు అంటే నాకే చెప్పినట్టు అర్థం, అది రిసీవర్ అని అర్థం. ఓకే, రాజు సెడ్ విల్ రాదండి. రిపోర్టెడ్ స్పీచ్ లో తిరిగి మళ్ళీ విల్ రాదు. ఎందుకంటే రిపోర్టింగ్ వర్బ్ అనేది మనకి పాస్ట్ లో ఉంది కాబట్టి మనం రాసే ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్ ఫామ్ లోకి వెళ్ళిపోవాలి, విల్ కాదు. నెక్స్ట్ రాజు సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ టుమారో అని ఉంది. టుమారో అనే వర్డ్ కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లో వాడడం, దాంగ్. అండ్ నెక్స్ట్ రాజు సెడ్ దట్ హీ వుడ్ కాల్ మీ ద నెక్స్ట్ డే. వుడ్ ఉంది, కాల్ ఉంది, మీ ఉంది, నెక్స్ట్ డే ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్ చూస్తే దట్ విల్ ఉంది. సో విల్ రాదండి. ప్రజెంట్ ఫార్మ్స్ రావు మనకి రిపోర్టెడ్ స్పీచ్ లో, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ డిఎస్సిలో మీకు ఎట్లా అడుగుతారు అనేది మోడల్, ఇంకొక మోడల్గా చూస్తే మీకు డైరెక్ట్ స్పీచ్ లో వీఆర్ వాచింగ్ ఏ మూవీ దే సెడ్ అన్నాడు. ఇప్పుడు దే సెడ్ అనేది స్పీకర్, ఇండైరెక్ట్ లో రాస్తే ఏం రాస్తారు? దే సెడ్. మరి కొటేషన్స్ బదులు కంజంక్షన్ కావాలి కదా, దట్. దే సెడ్ దాట్. వి అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ కి రావాలి. స్పీకర్ ఎవరు ఇక్కడ? దే అనే వాళ్ళు చెప్తా ఉన్నారు. దట్ మనకి దే అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది అనమాట. దట్ దే ఆర్ వాచింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ లోకి మారాలి. ప్రజెంట్ కంటిన్యూస్. దే వర్ వాచింగ్ ఎ మూవీ అనేది రిపీట్ అవుతుంది, ఏ మూవీ అనేది వస్తుంది అనమాట అక్కడ. ఓకే, సో దిస్ ఇస్ ద రైట్ వన్ దేర్. గుర్తుంచుకోవాల్సినటువంటి టిప్స్ సంగతి చూస్తే ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఆల్వేస్ యూస్ దట్ ఆఫ్టర్ రిపోర్టింగ్ వర్బ్ ఇన్ అసర్టివ్ సెంటెన్సెస్. మనం ఇప్పుడు అన్ని చేసింది అసర్టివ్ సెంటెన్సెస్ కనుక మనకి రిపోర్టింగ్ వర్బ్ తర్వాత అంటే సెడ్ అనేది ఉంది కదా, సెడ్ కానీ టోల్డ్ కానీ, దాని తర్వాత ఇప్పుడు మీకు దట్ అనే కంజంక్షన్ మాత్రమే వస్తుంది అసర్టివ్ లో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ షిఫ్ట్ ద టెన్స్ వన్ స్టెప్ బ్యాక్ ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఓకే, రిపోర్టింగ్ వర్బ్ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటే మీకు టెన్స్ అనేది షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయడం అంటే సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే సింపుల్ పాస్ట్ లోకి వెళ్ళాలి, ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ లోకి వెళ్ళాలి. అలా ఒక స్టెప్ షిఫ్ట్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట టెన్స్ ని. అండ్ నెక్స్ట్ చేంజ్ టైమ్ అండ్ ప్లేస్ వర్డ్స్ కేర్ఫుల్లీ. టైమ్ వర్డ్స్, ప్లేస్ వర్డ్స్ ఇవి కూడా మార్చడానికి ట్రై చేయాలంటే చివరి వరకు మీరు సెంటెన్స్ ని జాగ్రత్తగా చూడాలి. ఒక్కొక్కసారి మనం ఈ టుమారో, టుడే అనే వర్డ్స్ ని మర్చిపోతాం, వదిలేస్తాం ట్రాన్స్ఫార్మ్ చేయకుండా. ప్రతి వర్డ్ని చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మెయింటైన్ కరెక్ట్ ప్రొనౌన్ రిఫరెన్స్. మనకి ప్రొనౌన్స్ అనేవి కూడా కరెక్ట్ గా చేంజ్ అవుతున్నాయా లేదా, ఇక్కడ లాజికల్ గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాచ్ యూనివర్సల్ ట్రూత్స్ అండ్ టెన్స్ రిమైన్స్ సేమ్. యూనివర్సల్ ట్రూత్స్ కనుక వస్తే టెన్స్ అనేది చేంజ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి అంటారు. సో మీకు ఫైనల్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి స్టెప్స్ అన్నమాట, మీరు చేయాల్సినటువంటి పనులు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ రిపోర్టెడ్ స్పీచ్ అసర్టివ్ సెంటెన్స్ కన్వర్షన్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంటరాగేటివ్ కానీ లేదనుకుంటే ఇంపరేటివ్ కానీ మార్చడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ సూన్ విత్ అనదర్ వీడియో.